హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘాస్ టేస్టీ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, మెంతులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు అన్నవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా అన్నది బాగా మగ్గినంత వరకు ఉంచాలి. ఇలా మగ్గిన ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోని మనం కొంచెం పసుపు వేసుకొని ఈ టమాటా అన్నది బాగా మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే టమాటా అన్నది వాసన రాకుండా ఉంటుంది. ముందుగా మనం చామదుంపలను ఉడకబెట్టుకొని దాన్ని తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్, అందులో కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోని ఈ పులుసు మొదలు పెట్టక ముందుగానే మనము చింతపండు అన్నది నానపెట్టుకోవాలండి. అలా నానపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. కొంతమందికి పులుసు అన్నది పలచగా నచ్చుతుంది, కొంతమందికి చిక్కగా నచ్చుతుందండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలా లేదా అన్నది చూసుకోండి. ఇలా చింతపండు రసం వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మనం బాయిల్ అవ్వనివ్వాలండి. ఇలా ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఏ పులుసుకైనా బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే కాదు, చేపల పులుసులో అయినా ఏ పులుసులో అయినా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా మూత పెట్టుకొని పావుగంట సేపు మరగనివ్వాలండి. అంతే, మనకి టేస్టీ చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది.